SRS is not a team anymore. They are batting strong. They are waiting to destroy bowlers. So, welcome to my Cricket Diary channel. As part of this SWOT analysis for all the IPL scores, ఫోర్త్ టీమ్ ఎస్ఆర్హెచ్ టీం గురించి నేను స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనం రోల్ వైజ్ స్క్వాడ్ చూసుకున్నామంటే టాప్ ఆర్డర్లో లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నారు. లైక్ మోస్ట్ డిస్ట్రక్టింగ్ కాంబో ఎవర్ ఇన్ దిస్ ఐపీఎల్. లైక్ ఆల్వేస్ లాక్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ సీజన్స్. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్స్టన్, అనికేత్ వర్మ. సో మిడిల్ ఆర్డర్ ప్లస్ ఫినిషర్స్గా వెళ్ళున్నారు. లైక్ నితీష్ మనకి తెలుసు ఆల్రౌండర్, బట్ అంత ఫామ్లో లేడు. లివింగ్స్టన్ 360 degrees హిట్టర్, తను ఎప్పుడు ఫామ్లో అనిపించాడు మనకి. ఐపీఎల్ ఎప్పుడు ప్రూవెన్ కాదు. అనికేత్ వర్మ ఆల్రెడీ ఐపీఎల్లో క్విక్ ఇంపాక్ట్ ఇచ్చారు లాస్ట్ టైం. ఆల్రౌండర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఉన్నాడు, నితీష్ రెడ్డి, లివింగ్స్టన్, కమిందో మెండిస్, హర్షల్ పటేల్, జాక్ ఎడ్వర్డ్స్ అండ్ శివం కుమార్. ఫుల్ మల్టీ స్కిల్ టీమ్ ఉంది. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కాంబో అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. పేస్ అటాక్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, మేమేస్ ఇనిషియల్ మ్యాచెస్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కర్, ఇషాన్ మలింగ, బైడెన్ యాడ్స్ లైక్ ఇంగ్లాండ్ బౌలర్. లైక్ కమిన్స్ లీడర్ ఆఫ్ ది అటాక్, బట్ ఇంజురీ కన్సర్న్ ఉంది. అవైలబుల్ ఉంటాడు, ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేడు ఇనిషియల్ మ్యాచ్లో, తర్వాత ఉంటాడు లేదని చూడాలి. స్పిన్ అటాక్ చూస్తుంటే జీషాన్ అన్సారీ లైక్ లాస్ట్ టైం చాలా మంచిగా బౌలింగ్ వేసాడు స్పిన్ డిపార్ట్మెంట్లో. అభిషేక్ శర్మ లైక్ నాట్ ఏ రెగ్యులర్, బట్ ఈజ్ ఏ కమిందో మెండిస్ ఆల్సో లైక్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రెగ్యులర్ స్పిన్ బౌలర్. పార్ట్ టైం బౌలర్ హూ కెన్ గివ్ 1 or 2 overs. స్పిన్ ఈజ్ నాట్ అలైడ్, బట్ మిక్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం స్ట్రెంత్ చూసుకుంటే మోస్ట్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ లైనప్ లైక్ ఇన్ కంప్లీట్ ఐపీఎల్ హిస్టరీ. లైక్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇప్పుడు నార్మల్ కాదు. 200 ఈజ్ న్యూ, 140 ఫర్ దెమ్, 150 లైక్ 200 ఈజ్ న్యూ, 150 ఫర్ దెమ్. దే హ్యావ్ సర్టెన్ స్టాండర్డ్స్ వెరీ హై ఫర్ ద అదర్ టీమ్స్ అస్ వెల్. పవర్ ప్లే చూసుకుంటే గ్యారంటెడ్ డామినేషన్. హెడ్ అభిషేక్, నెక్స్ట్ ఇషాన్ కిషన్, క్లాసన్, లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ. లైక్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ ఎ పవర్ హిట్టర్స్ ఓన్లీ. మిడిల్ ఆర్డర్లో స్పిన్ ట్రాయిస్ ఉన్నారు, క్లాసన్, లివింగ్స్టన్, నితీష్ రెడ్డి. ఆల్రౌండర్స్ ఓవర్లోడ్ ఉంది, నో వీక్ స్పాట్. టీంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేయర్ బ్యాట్ ప్లస్ బౌల్ ఉన్నారు. వీక్నెస్ చూసుకుంటే బౌలింగ్ నాట్ మ్యాచింగ్ బ్యాటింగ్ లెవెల్. బ్యాటింగ్ ఉన్నంత స్ట్రాంగ్గా బౌలింగ్గా లేదు. బ్యాటింగ్ వరల్డ్ క్లాస్ అంటే బౌలింగ్ జస్ట్ యావరేజ్ ఉంది. డిపెండెన్స్ ఆన్ బ్యాటింగ్ మూమెంటం. ఎస్ఆర్హెచ్ స్లోవర్ స్టార్ట్ అయితే ప్రెజర్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళు పవర్ ప్లేలోనే డామినేట్ చేయగల బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మొత్తం టీమ్ని లైక్ కంప్లీట్ స్కోర్ని, హాఫ్ ఆఫ్ ది స్కోర్ని పవర్ ప్లేలో కంప్లీట్ చేయగల బ్యాటర్స్ ఉన్నారు. బట్ అదే కొలాప్స్ అయితే మాత్రం చాలా 150 లోపలే ఆల్ అవుట్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నో ఎలైట్ స్పిన్నర్, లైక్ ప్రాపర్ స్పిన్నర్ లేడు, ప్రాపర్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. కమిన్స్ అవైలబిలిటీ అవుట్, ఇవన్నీ వీక్నెసెస్ వాళ్ళకి. ఆపర్చునిటీస్ చూసుకుంటే లైక్ రివల్యూషనైజ్ ఐపీఎల్ బ్యాటింగ్ అగైన్. లాస్ట్ సీజన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తారు, దిస్ సీజన్ డామినేట్ చేయొచ్చు, చూడాలి. అభిషేక్ శర్మ లైక్ ఫ్యూచర్ ఇండియన్ సూపర్ స్టార్, లైక్ మెయిన్ ఇండియన్ కోర్. హీ కెన్ ఆల్సో లీడ్ ద టీమ్ నౌ. ఆల్రెడీ 200 స్ట్రైక్ లైట్, బిగ్ 100s, నెక్స్ట్ పేస్ ఆఫ్ ఐపీఎల్ కావచ్చు. లివింగ్స్టన్ ఎక్స్ ఫ్యాక్టర్, బట్ విల్ గెట్ ఎ ఛాన్స్ ఆర్ నాట్ అని చూడాలి. బ్యాట్ ప్లస్ స్పిన్ బౌలింగ్, మ్యాచ్ విన్నింగ్ బోత్ ఇన్నింగ్స్ యాక్చువల్గా. యంగ్ ప్లేయర్స్ లైక్ బ్రేక్అవుట్, అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు లైక్ ఇండియన్ ఫ్యూచర్ కోర్ అవ్వచ్చు. నితీష్ రెడ్డి ఆల్రెడీ టెస్ట్ టీమ్స్లో ఉన్నాడు, సమ్టైమ్స్ వన్డే అండ్ T20sలో కూడా వస్తున్నాడు. రెగ్యులర్ అవ్వాలంటే తను ఒక స్టాండ్అవుట్ ఐపీఎల్ కావాలి తనకి. అనికేత్ వర్మ ప్రాపర్ హిట్ అవుతున్నాడు కానీ, బట్ వన్ స్కిల్ ప్లేయర్ కాబట్టి ఇండియన్ టీంలో రావడానికి టైం పట్టొచ్చు. బట్ ఇఫ్ హీస్ కంటిన్యూస్ టు ప్రూవ్ అగైన్, హీ కెన్ బ్రింగ్ నెక్స్ట్ రింకు సింగ్. థ్రెడ్స్ చూసుకుంటే లైక్ హై రిస్క్ బ్యాటింగ్ స్టైల్. అటాక్ మోడ్ ఫెయిల్ అయితే 250 ఇన్స్టెడ్ ఆఫ్ 150 ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. 250 లేదా 150 అన్నట్టు. ఫ్లాట్ పిచ్ డిపెండెన్సీ. ఫ్లాట్ పిచ్ ఉంటే వీళ్ళు ఎవరు టచ్ కూడా చేయలేరు బ్యాటింగ్లో. స్లో పిచ్ అయితే మాత్రం బ్యాటింగ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. అందరూ పవర్ హిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు, వికెట్స్ లాస్ అవుతారు. స్ట్రాంగ్ బౌలింగ్ టీమ్స్ ఈజ్ ఈక్వల్ టు డేంజర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ టీమ్స్లో ఏ టీమ్స్ అయితే బౌలింగ్ వెరీ స్ట్రాంగ్గా ఉందో, లైక్ ముంబై లైక్ బోల్ట్, శాంట్నర్, బుమ్రా, దీపక్ చహర్, ఇలా లైక్ ఏదైనా స్ట్రాంగ్ బౌలింగ్ టీమ్ ఉన్నప్పుడు స్లో పిచ్చెస్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నాకౌట్ ప్రెజర్. బేసికలీ 2016 తర్వాత వాళ్ళు ఫైనల్కి వెళ్ళింది లేదు. అగ్రెసివ్ టీమ్స్ ప్లే ఆఫ్లో సమ్టైమ్స్ కొలాప్స్ అయిపోతారు. ఈసారి చూసాం ఫైనల్లో కోల్కతాతో కొలాప్స్ అయిపోయారు. ప్రెడిక్షన్ అది 2nd to 5th ఇస్తున్నాను ఈ ఎస్ఆర్హెచ్ టీమ్కి. ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాస్ట్ ఫస్ట్, మ్యాచ్ ఈస్ కంప్లీట్లీ ఓవర్. ఇఫ్ దే బౌల్ ఫస్ట్, దెన్ మ్యాచ్ ఈజ్ ఓపెన్ ఫర్ బోత్ అన్నట్టు. సింపుల్ బ్రేక్డౌన్ చెప్పాలంటే బ్యాటింగ్లో నెంబర్ 1 ఐపీఎల్. పేస్ వైజ్ విధానంగా యావరేజ్గా ఉన్నారు. స్పిన్ వచ్చేసి మనకి బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు.
ప్రాపర్ స్పిన్నర్ లేడు. బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతారు వీళ్ళు. ఇదర్ హై రిస్క్ హై రివార్డ్స్ గురించి తెలిసిందే. వాళ్ళు ఫుల్ ఆల్అవుట్ వెళ్తే 250 వస్తుంది లేదా 150 ఆల్అవుట్ అవుతుంది. సో రెండింటికి రెడీగా ఉంటుంది. SRH ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ రీరైటింగ్ ద ఓన్ లైక్ T20 క్రికెట్ ఫార్మాట్ బేసిక్లీ. దట్ ఈస్ హౌ ఇండియా ఆల్సో క్యారీ ఫార్వర్డెడ్. సో ఇది SRH గురించి నేను అనుకున్నట్టు అనాలిసిస్. నా రివ్యూ నచ్చినట్టయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పింది రైట్ అనిపించినా రాంగ్ అనిపించినా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.